గృహలక్ష్మి వరించేనా? లబ్ధిదారులు ఎదురుచూపులు, సర్కారు మారడంతో సందిగ్ధం. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే గృహలక్ష్మి పథకానికి సంబంధించి సందిగ్ధంలో అయితే పడిపోయారనమాట. సొంతింటి కలను నెరవేరుస్తామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగరంలో గృహలక్ష్మి పథకం కింద అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. నగరంలోని 80 డివిజన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు అధికంగా రాగా పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న వారిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది ప్రొసీడింగ్స్ కూడా అయితే అయినాయి. అయితే ఒక ఇంటి నిర్మాణానికి అవసరమైన 3 లక్షలు తమ అకౌంట్లో పడటమే మిగిలింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. గృహలక్ష్మితో పాటు ఇతర పథకాల సందిగ్ధలు కూడా పడ్డాయన్నమాట. అయితే సో, ఈ విధంగా గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పుడు అమలు చేస్తారా చేయరా అని చెప్పి సందిగ్ధులు అయితే పడారన్నమాట. అయితే మొత్తం మేము చూసుకుంటే గృహలక్ష్మి పథకం అనేది ఇంప్లిమెంట్ అవ్వడం అయితే కష్టంగానే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది కొత్త నినాదం. చూడాలి మరి తొందరలోనే దానికి సంబంధించి రూల్స్ అయితే రాబోతున్నాయి. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.